హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. ఇది భోగి రోజు వేసిన ముగ్గు అండి. ఈరోజు పొంగల్ వండుతున్నట్టు, మరియు ఇంకొకటి చెరుకు, ఆవు, మరియు పొంగల్, మరియు వరి కైట్, ఒక ఫ్లవర్, ఇవన్నీ ఇలా అయితే దించేసుకున్నామండి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినందుకు మనకు మకర సంక్రాంతి అని జరుపుకుంటాము అందరం. సంక్రాంతి రోజు ఊళ్ళల్లో అయితే ఇంకా బాగా చేస్తారండి. కోళ్ళ పందాలు అవన్నీ చాలా బాగా జరుగుతుంది. హైదరాబాద్లో అనుకోండి, ఎవరిళ్ళల్లో వాళ్ళే పండుగ చేసుకుంటాము. గంగిరెద్దులు ఇంటి ముందుకు వస్తారు. భోగి రోజు మా పాపకైతే భోగి పళ్ళు వేసాము. ఎవ్రీ ఇయర్ ఇద్దరు పిల్లలకి వేస్తాము. ఈసారి అయితే చిన్న పాపకే వేసామండి. ఇది మా అత్తమ్మ చెప్పిన సాంప్రదాయం. అయితే పిండి వంటలు అయితే సకినాలు చేసామండి, మరియు నువ్వుల లడ్డూలు చేసుకున్నాము. ఇలా ముగ్గు అయితే వేసాము. ఈరోజు వేసిన ముగ్గు అండి. ఫ్లవర్స్, చెరుకులు కలర్ఫుల్గా మంచిగా అయితే గొబ్బెమ్మలు కూడా పెట్టి ఇలా డెకరేషన్ చేసాము. బాగా మంచిగా వచ్చిందండి ముగ్గు అయితే. ఇంకొక ముగ్గు పొంగల్ మరియు ఇలా డిజైన్ లాగా వేసామండి. మా పాప వేసిందండి ముగ్గు, పెద్ద అమ్మాయి షణ్ముఖ ప్రియ. ఈ చిన్న పాప వేసింది కైట్ అండ్ చిన్న డిజైన్, కలర్స్ అన్ని నింపింది. ఇలా పూజ అయితే కంప్లీట్ అయిందండి. ముగ్గు వేసిన తర్వాత పూజ అయితే చేసుకున్నాము. మా దేవుని రూమ్ సపరేట్గా ఉంటుందండి. ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత వంటకాలు అయితే స్టార్ట్ అయినాయండి. ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి ఫిష్ ఫ్రై, చికెన్ బిర్యానీ మరియు ఎగ్ బిర్యానీ చేసామండి. చికెన్ బిర్యానీ తీయలేదండి. ఇలా మొత్తం అయితే చేసుకున్నాము. ఇంకా డ్రింక్స్ ఏమో మజా అండ్ స్ప్రైట్ అండి. బిల్డింగ్ పైనకి వెళ్ళి ఇద్దరు పిల్లలు అయితే కైట్స్ ఎగరేశారు. చాలా హ్యాపీగా సంతోషంగా జరిగిందండి పండుగ అయితే. మా బ్రదర్ అండ్ సిస్టర్ కూడా వచ్చారు. మా పాప ఇద్దరు పిల్లలు అయితే కైట్ అయితే ఎగరేస్తున్నారండి. ఇలా ఇద్దరైతే కైట్ ఎగరేస్తున్నారు వాళ్ళ మామతో కలిసి. చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే అయినాయండి. ఇలా ఇంట్లోనే హ్యాపీగా పాటలు డీజే పెట్టుకొని పైన డ్యాన్స్తో కైట్స్ ఎగరేయడం. తిన్న తర్వాత పైకి వెళ్ళి ఇలా కొద్దిసేపు అయితే స్పెండ్ చేసాము. అలాగే కొంతసేపు ఆడుకున్నామండి. చాలా మా మామ అయితే కైట్ కోసం చాలా సంతోషంగా చూస్తున్నాడు. బిల్డింగ్ పైన ఎక్కువ కైట్స్ అయితే బాగా ఎగరవండి, గాలి అనేది రాదు. అన్ని హైట్లో ఉన్నాయి. మా బిల్డింగ్ మాత్రం కొంచెం హైట్ తక్కువ ఉంది కాబట్టి బాగా గాలి అయితే రాదు, బాగా ఎగరవు, కానీ అంతే అండి. మా వ్లాగ్ ఇదే అండి.